హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో తోటకూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ తోటకూర పులుసు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏడెనిమిది పండుమిర్చి, పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొచ్చు. ఒక ఆనియను, 2 టమాటోస్. ఇవి మొత్తం 3 టైమ్స్ వాష్ చేసి తోటకూర సన్నగా కట్ చేసుకుందాం. హైదరాబాద్లో తోటకూర త్వరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన తోటకూర మొత్తం కుక్కర్లో వేయండి. అలానే 2 టమాటోస్ సన్నగా కట్ చేసి కుక్కర్లో వేయండి. చింతపండు, పచ్చిమిర్చి పండుని వేస్తున్నాను. అవి కూడా కట్ చేసి కుక్కర్లో వేయండి. మన పెరట్లో పెంచుకున్న తోటకూర అయితే నార్మల్గా ఉడికించుకోవచ్చు. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి హైలో 1, సిమ్లో 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాము. త్వరగా ఉడికిపోతుంది. మనం ఆకుకూరలు ఎప్పుడు వండినా పిల్లలు లీవ్స్ అన్ని ఏరి పక్కన పెట్టేస్తారు కదా. ఇలా చేసి పెడితే చక్కగా తింటారు, ఏం వదలకుండా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాము. తోటకూర బాగా ఉడికింది. దీన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేయండి. 1 స్పూన్ కళ్ళుప్పు వేసి స్మాష్ చేయండి. కారం ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ మనం పండుమిర్చి వేసాం కదా, మళ్ళీ పోపులో ఎండుమిర్చి వేస్తాము. ఈ స్పైసెస్ సరిపోతుంది. మీకు కనుక మిర్చి ఇష్టం లేకపోతే మీరు కారం వాడండి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత పోపు రెడీ చేద్దాము. వాటర్ కనుక సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేయండి. ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర వేయండి. 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేయండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగ వేయండి. ఇంగవ పొంగొచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయండి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ఆనియన్ తరుగు కూడా వేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసి మొత్తం ఫ్రై చేయండి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేయండి. ఇప్పుడు తోటకూర వేసి మొత్తం కలిపి 2 నిమిషాలు ఉడికించండి. అంతే, రెడీ అయిపోయింది. ఎండుమిర్చి పండుమిర్చి అలా పంటికి తగులుతూ కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. రైస్లో వడ్డించుకుని తింటే రోటీతో కూడా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.